యాదగిరిగుట్టలో యాదగిరి షిడ్ సేవలో మిస్ వరల్డ్ క్రిస్టీనా మనం చూడొచ్చు. ఇక్కడ నిన్న వచ్చింది ఆమె ఎక్కడికి, యాదగిరిగుట్టకు. మిస్ వరల్డ్ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని 2024 మిస్ వరల్డ్ క్రిస్టీనా నిన్న దేవుణ్ణి సందర్శించుకుంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి సందర్శించి మొక్కులు చెల్లించుకుంది. అయితే కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకు స్పెషల్ దర్శనం చేపించి స్వాగతం పలికి దర్శనానంతరం క్షేత్ర వైశిష్ట్య ఆలయ సాంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకుందట. ఆమె మిస్ వరల్డ్ హోదా పొందే కృష్ణ భారత పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించి విశేషాలను తెలుసుకున్నట. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్లో గతంలో పోస్ట్ చేసిందట. ఇన్స్టాగ్రామ్లో యాదగిరిగుట్టను సందర్శించాల్సిన ప్లేస్ అది, కాబట్టి ఇప్పుడు సందర్శిస్తున్నానని చెప్పిందట. మరి ఈమె వచ్చినప్పుడు ఏం చేసిరంటే, మొత్తం మీద ఏదో విఐపి వచ్చింది యాదగిరిగుట్టకు అని చెప్పి కలెక్టరు, ఆలయ ఈవో ఇక మొత్తం చేసారు. మరి ఒక ప్రజాప్రతినిధి ఆమె కాదు. మరి ఎవరు? మిస్ వరల్డ్ ఎవరు ఆమెను ప్రకటించిర్రు? రైతులు ప్రకటించిర్రా? యువకులు ప్రకటించిర్రా? మహిళలు ప్రకటించిర్రా? ఏదో ఒక సంస్థ ప్రకటిస్తుంది, అయిపోతుంది. దానికి యాదగిరిగుట్టకు వస్తే ఆమెకు హంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవసరం ఆలయ అధికారులకేముంది, యాదాద్రి జిల్లా కలెక్టర్కి ఏముంది? ఒక సామాన్యుడు వస్తే దర్శనం చేసుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక ఈమె వస్తే ఏ హోదాలో వచ్చింది ఇక్కడికి? ఒక ఎంపీనా, ఒక ఎమ్మెల్యేనా, లేకపోతే ఒక మన భారతదేశానికి మంత్రినా, లేదా ప్రోటోకాల్లో వచ్చినటువంటి ప్రజాప్రతినిధా? ఏం కాదు. ఆమె ప్రజాప్రతినిధి కాదు, ఏం కాదు, మన దేశమే కాదు. అందరిలాగా వచ్చి చూసిపోవాలి. ఆమె కలెక్టర్ స్వాగతం పలకడం ఏంది? ఆమెకు మన ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకు స్వాగతం పలకడం ఎందుకు? ఎంతోమంది జనాలు వస్తుంటే దర్శనం కాక మరల కొడుతున్నారు, వాళ్ళని పంపించేస్తున్నారు. అంటే ఈమెకు నా ఉద్దేశంలో అంత స్వాగతం పలకాల్సిన అవసరం ఏం లేదు. ఆమె దేశ స్వాతంత్రం కోసం పోరాటం ఏం చేయలే, వాళ్ళ దేశం కోసం చేయలే, మన దేశం కోసం చేయలే, మన దేశం గురించే తెలియదు ఆమెకు. వీరనారి చాకల ఐలమ్మ ఏం కాదు, మల్లు స్వరాజ్యం ఏం కాదు, ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి ఏం కాదు. పోరాటం చేసి బంధువులు పట్టించి బ్రిటిష్ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి ఏం కాదు. సాధారణ పౌరురాలామె. ఏదో ఒక సంస్థ ప్రకటించింది, ఎన్నో పోటీలు జరిగితే ఆమెను తీసుకొచ్చి మన గుట్టను తీసుకొచ్చి ఆమెకు పూర్ణ కుంభతోటి ఆ స్వాగతం, ఈ స్వాగతం, రాజభోగాల్లాగా ఒక ముఖ్యమంత్రి వస్తే ఎట్లా స్వాగతం పలికిరు అట్లా స్వాగతం పలికిరు. ఇంకా ఆమెకు మామూలు జనానికి పోతే అట్లా పలుకుతారా? పలకరు. అంటే ఎవరికి విలువ ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తలేరు, ఎవరికి విలువ ఇవ్వద్దో వాళ్ళకు ఇస్తున్నారు. గిట్ల తయారైంది అధికారుల తీరు.